తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పోలీస్ శాఖ సమర్థవంతమైన పనితీరు, మెరుగైన పోలీసింగ్ విధానంతో 2024వ సంవత్సరంలో నేరాల శాతంలో తగ్గుదల కనిపించిందని కడప జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. పోలీస్ సిబ్బంది సమిష్టిగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2024లో అన్ని రకాల నేరాల నియంత్రణలో గణనీయమైన మార్పు కనిపించినట్టు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలను పక్కా ప్రణాళికతో ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమని అన్నారు. కడప జిల్లా పోలీసు ఈ సంవత్సరం సమర్థవంతమైన సిబ్బంది పనితీరు మరియు మెరుగైన పోలీసింగ్తో ఓవరాల్గా చూసుకుంటే మనకి 31% నేరాలు తగ్గుదల వచ్చింది. అంతేకాకుండా బలహీన వర్గాలకు మెరుగైన భద్రత కల్పించడం అనే కోణంలో గత ఏడాదితో పోల్చుకుంటే 32% తక్కువగా నేరాలు నమోదవడం జరిగింది. SC/ST అట్రాసిటీ కేసెస్ అనేవి. అంతేకాకుండా మహిళలపై అఘాయిత్యాలలో మనకు 19% తగ్గుదల కనిపిస్తుంది. 26% తగ్గడం జరిగింది అత్యాచారాల కేసుల్లో. మనకి రోడ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే మెరుగైన పెట్రోలింగ్ మరియు అవగాహన కార్యక్రమాలు, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం వల్ల ఓవరాల్గా రోడ్ ప్రమాదాల్లో మనకి 15% తగ్గుదల అనేది కనపడుతుంది. సో ఈ పరంగా చూసుకుంటే మనకి 26% రిడక్షన్ అనేది జరిగింది. 2023లో 295 చీటింగ్ కేసెస్ నమోదు కాగా ఈ సంవత్సరం 218 చీటింగ్ కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే వచ్చినాయి. మనకి మిస్సింగ్ కేసెస్లో కూడా గణనీయంగా మనం ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా చూస్తే 2023లో 564 మిస్సింగ్ కేసెస్ నమోదు కాగా 2024లో అవి తగ్గుముఖం పట్టి 556 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ 556 కేసుల్లో కూడా 487 మందిని ఆచూకీ కనుగొనడం జరిగింది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆచూకీ ఇది అఫీషియల్గా కనుగొన్న తర్వాత కేసెస్ క్లోజర్ అయినాయి. అంతేకాకుండా యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఎక్కడున్నాయో కనుక్కున్నాయి చూసుకుంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 90-95% కేసెస్ ఈ సంవత్సరం నమోదైన వాటిల్లో ట్రేస్ అవుట్ చేయగలిగాం. అంతేకాకుండా లోక్ అదాలత్ పరంగా చూసుకుంటే 2024లో మేము 11,484 కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు అందడంతో పాటు వాటిని పరిష్కరించడం కూడా ఎంతో ముఖ్యం. సో దానికోసం ఈ ఏడాది 7,695 ఫిర్యాదులు రాగా 7,374 ఫిర్యాదులను మేము పరిష్కరించాము ఇప్పటికి. ఇంకా గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ ఇయర్ మేము అనుకుంటుంది ఏంటంటే మరింత మెరుగైన పోలీసింగ్ అట్మాస్ఫియర్ కల్పించడంతో పాటు సమాజంలో ఒక రకమైన డిసిప్లిన్, అంతేకాకుండా రోడ్ సేఫ్టీ పరంగా కానివ్వండి, మహిళల భద్రతా పరంగా కానివ్వండి, ఉద్యోగుల భద్రత పరంగా కానివ్వండి, మేము కంపల్సరీ ముందు మరింత మెరుగైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు తగిన పరిష్కారాలు అందించాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, సిపిఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించిన 286 అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. కాకినాడ కుళాయి చెరువు తూర్పు గేటు ప్రవేశ ద్వారం తెలిస్తే వాహనాల పార్కింగ్ కు వెసులుబాటు కలుగుతుందని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. అయితే ఆ గేటు తెరిచేందుకు కలెక్టర్ సాకులు చెప్పడం దురదృష్టకరమని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసుకుని ఈ మేరకు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ పార్కింగ్ కు వెసులుబాటు లేకపోవడంతో పార్కులకు వచ్చే వారి వాహనాలు రోడ్డుపైనే పార్కింగ్ చేసుకోవాల్సి వస్తుందని వాపోయారు. త్రిపుర సుందరి ఆలయం జంక్షన్, బాదంవారి వీధిలో అన్నా క్యాంటీన్ పక్కన పార్కును ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ కు అవకాశం కల్పించాలని కోరారు. పార్కు తూర్పు గేటు ప్రవేశం కల్పించే వరకు సంఖ్యలతో ప్రజాహిత దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
నగరపాలక సంస్థలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి కూడా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాకినాడ సూర్యారావుపేట జవహర్ వీధిలో వివేకానంద పార్క్ తూర్పు వైపు గేటు కరోనా లాక్డౌన్ మూసేసి 3 ఏళ్లు అవుతుంది. మరి ఆ గేటు తెరిస్తే వృద్ధులకి సౌకర్యంగా ఉంటదని చెప్తా ఉంటే రాజుగారి 7 చేపల కథలాగా చేప ఎందుకు ఎండలేదంటే గడ్డివాము అడ్డొచ్చింది అన్నట్టుగా బయట స్మార్ట్ సిటీ సైకిల్ ట్రాక్ అడ్డుగా ఉందని చెప్తా ఉన్నారు. పిఠాపురం రోడ్ లో జిల్లా ఎస్పీ కార్యాలయం దగ్గర మరి ఇదే స్మార్ట్ సైకిల్ ట్రాక్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద నట్లు బోట్లు బిగించిన ప్లాస్టిక్ గుట్టలు తీసేసి ట్రాఫిక్ సౌకర్యం కోసం పార్కింగ్ వెసులుబాటు కోసం మరి కల్పించిన రీతిగా ఇక్కడ ఎందుకు కల్పించట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సాక్షాత్తు సీఎం ఛాంబర్ కార్యాలయం నుంచి కూడా అర్జీ పరిష్కారం చేయమని వచ్చినా కూడా మరి వాళ్ళు స్మార్ట్ సైకిల్ ట్రాక్ అడ్డుగా ఉందనే చెప్తా ఉన్నారు తప్ప ప్రజల సౌకర్యాలు పట్టించుకోవడం లేదు. వివేకానంద పార్క్ కి తూర్పు వైపున గాని దక్షిణ వైపున గాని ఉత్తరం వైపున గాని పార్కింగ్ ప్లేస్ లేకుండా పార్కు నిర్వహణ చేస్తా ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. ఇప్పుడు వాహనాలన్నీ కూడా రోడ్డు మీద నిలబడిపోతా ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. మీరు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక అధికారి కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లాలి. అదే విధంగా జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాలి. అలా కాకుండా కింది స్థాయిలో దీన్ని మమ అనిపించి ఫైల్ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నా యొక్క అభ్యర్థన మీద నా అభిప్రాయం స్వీకరించకుండా వాళ్ళ జవాబులు ఇస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని వాళ్ళకి చెప్పాను. రిజెక్ట్ చేశామని చెప్పి తప్పుడు నివేదిక ఇచ్చారు. దీని మీద సీఎం ఛాంబర్ వారు మమ్మల్ని సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ గారికి మరలా 3వ పంపిస్తున్నాము. పరిష్కారం అయ్యే వరకు ఈ ఫైల్ నడుస్తుందని వారు చెప్పారు. ఎప్పటికైనా కలెక్టర్ గారు ఎస్పీ గారు దృష్టికి తీసుకెళ్లి ఈ సంక్రాంతి రిపబ్లిక్ డే సందర్భంగా వివేకానంద పార్క్ తూర్పు గేట్ తెరవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కాళ్ళకి చేతులకి సంఖ్యలతో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇది నిరాహార దీక్ష కాదు. వారు సీఎం ఛాంబర్ నుంచి కలెక్టర్ గారి కార్యాలయం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి సమాధానం వచ్చే వరకు కూడా ఈ యొక్క సంఖ్యలతో నిరసన దీక్ష కొనసాగుతుంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రజలు మన్మోహన్ సింగ్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గొప్ప విలువలతో తన కుటుంబాన్ని నడిపించారని మన్మోహన్ సింగ్ విధానాలతో భారత్ గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడిందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, మానవతావాది అని కొనియాడారు. ఐటీ రంగాన్ని శాసించగలిగే శక్తికి ఎదిగామంటే మన్మోహన్ సింగ్ సంస్కరణలే కారణమని అన్నారు. శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టడంతో రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ సభ్యులు కూడా మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించారు. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళికా సంఘం డెప్యూటీ చైర్పర్సన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి. 1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త, ఈ ఆర్థికవేత్త ఈ దేశం కోల్పోవడం అనేది మనకు తీరని లోటు. ఈ లోటు వారి కుటుంబానికే కాదు, యావత్ దేశానికి, ప్రపంచానికే ఒక గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది. అధ్యక్ష,
నీతి నిజాయితీకి నిబద్ధత అని ఒకవేళ ఎవరినైనా ఉదాహరించాల్సి వస్తే, రోల్ మోడల్గా ఎవరినైనా మనం తీసుకోవాల్సి వస్తే ఈ తరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పోటీ పడే వాళ్ళే లేరు అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో పోలీసుల ప్రత్యేక డ్రైవ్. సముద్ర తీర ప్రాంతంలో పలుచోట్ల డ్రోన్ కెమెరాలతో నిఘా. తోటి వారికి ఇబ్బందులు కలగకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి. ప్రజలకు సూచించిన గూడూరు డీఎస్పీ రమణకుమార్. ప్రభుత్వాసుపత్రిలో అవినీతికి చెక్ చెప్పండి. సిబ్బందికి సూచించిన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. తెలంగాణ శాసనసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం. నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.